అందరికీ నమస్కారం. అద్దంకి నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ దూకుడుకు అక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు విమర్శలతోటే అక్కడ ఆయనకు కూడా చెక్ పెడుతున్నారని తెలియజేసుకోవచ్చు. గొట్టిపాటి దగ్గర నీ వేషాలు అనేటువంటి నానుడితోటి కూడా అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ మధ్య కాలంలో ఆయనపై కూడా హల్చల్ చేస్తున్నటువంటి సందర్భాలు. ఎందుకంటే గొట్టిపాటి రవికుమార్ గారు అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఓవరాల్గా ఆయన 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మార్టూరులో, 4 సార్లు అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున, వైసీపీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, అంటే 3 పార్టీల్లో కూడా ఆయనకంటూ ఒక బ్రాండ్ ఉంది. గొట్టిపాటి అంటేనే అద్దంకి ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం, ఆయనకంటూ అక్కడ ఒక క్యాడర్ ఉంది. సో అలాంటి వ్యక్తి మీద ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల మరి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చిన్న విమర్శలు చేయటం కూడా అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు మరి చురకలంటిస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే 2024 నుంచి 2025 వరకు అద్దంకి 3 ఇన్ఛార్జీలు వైసీపీకి మారడం జరిగింది. 2024 స్టార్టింగ్లో అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా బాచిన కృష్ణ చైతన్య, మిడిల్కి వచ్చే ఎలక్షన్ టయానికి వచ్చేసరికి పాణించిన హనుమరెడ్డి, అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్. సో ఈ ప్రయాణం రాబోయే రోజుల్లో పూర్తిగా ఉంటుందా లేదా అది చూసుకోవాలని అక్కడ ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు వారందరూ కూడా చురుకులంటిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ రాజకీయ పరిస్థితులు గనక గమనించినట్లయితే ఇప్పుడున్నటువంటి వైసీపీ దాదాపుగా అక్కడ ఇంతవరకు మరి అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ తోటి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కొంత మీద గతంలో ఆధారపడి ఉండేది. సో ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని గ్రామాల్లో సేపర్సెల్స్గా ఉన్నటువంటి లీడర్షిప్ కోసం అక్కడ తాతాలాడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. అద్దంకిలో ఆయన కాలు పెట్టిన తర్వాత భారీగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏ చిన్న ఫంక్షన్ అయినా ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల ఆశీర్వాదం తీసుకుంటున్నారు, వారికి అండగా ఉంటున్నారు. ఇదే కోణంలో కూడా ఈ నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ మాట్లాడటం, అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి మరి ఆయన మాట్లాడినటువంటి విధానం కూడా అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులకు నచ్చలేదని వారు బాహటంగానే చెప్తున్నటువంటి సందర్భం. సో నియోజకవర్గ ఇన్ఛార్జి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా పరిష్కరించాలి కానీ డైరెక్ట్గా కూడా సీఎం చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసే స్థాయి ఉందా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హైప్ వస్తుందని గందరగోళాలు సృష్టిస్తున్నారని చెప్పి కూడా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే ఆయనకు ఘాటుగా విమర్శలు చేస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. గొట్టిపాటి లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ని ఢీకొనాలంటే మరి ఎలా ఉండాలి? అద్దంకిలో అక్కడ ఉన్నటువంటి క్యాడర్ తోటి అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ తోటి కూడా మమ్మేకమవుతూ ముందుకు పోవాలి. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే కర్ణం బలరామకృష్ణమూర్తి గారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ హుందాతనం, ఆయన ప్రవర్తించినటువంటి తీరు, కర్ణ వెంకటేష్ గాని ప్రజలు తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. ఎందుకంటే అద్దంకి నియోజకవర్గంలో రాజకీయాలను అక్కడ ఉన్నటువంటి మహిళలు, పిల్లలు, పెద్దలందరూ కూడా డోర్ టు డోర్ చాలా దగ్గరగా చూస్తారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరింత దూకుడు పెంచాలంటే అద్దంకి కాన్స్టిట్యున్సీలో మరి చింతలపూడి అశోక్ కుమార్ ఇప్పటికే మంత్రి మీద కొన్ని చోట్ల మరి విమర్శలు చేస్తా ఉన్నటువంటి సందర్భాలు, ఇవి మంచి పద్ధతి కాదని అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదే దూకుడుతోటి వెళ్తారా, లేకపోతే మళ్ళీ యూటర్న్ రాజకీయాలు తీసుకుంటారా అనేది అర్థం కాని పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా అద్దంకి నియోజకవర్గంలో ఇన్ని రోజులు వైసీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు రావటం, ఇన్ఛార్జి లేడనే బాధను మాత్రం ఒక సరైనటువంటి ఇన్ఛార్జిని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ను పంపించి ఒక ప్రయోగం అయితే చేశాడు. అది సక్సెస్ అయిందని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అంతా కూడా తెలుపుతా ఉన్నారు. రాబోయే రోజుల్లో కొన్ని స్టాండ్ బై రాజకీయాలు తీసుకుంటూ ముందుకు కనకపోతే సూపర్ సక్సెస్ అవుతారని అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సో తన డైవర్షన్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇలాంటివన్నీ సహజం. సో ఒక పార్టీలో ఉన్నటువంటి నేత మరొక పార్టీలో ఉన్నటువంటి నేత యువతల పార్టీలోకి రావటం సర్వసాధారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రాబోయే రోజుల్లో కూడా అద్దంకి వేదికగా కూడా అటు వైసీపీ ఇటు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు మరింత రంజు పులుముకొట్టాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మరి సర్పంచ్ ఎలక్షన్స్, స్థానిక సంస్థ, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి దాన్ని ఉద్దేశించి ఇప్పటి నుంచే చింతలపూడి మరి స్పీడ్ పెంచారని అక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ అయితే చెప్తా ఉన్నారు. చూద్దాం మరి.